బిందు చెర్రీతో అనుకోకుండా నీ చెయ్యి డోర్లో పడి నలిగిపోతే భూమి నీకు కట్టుకట్టింది అంతే కదా అని చెప్పి అంటూ ఉంటే, నా ప్రేమకు ఇంకెవరు విలన్ కాదే, నువ్వే విలన్వి అని చెప్పి చెర్రీ బిందుని తిడుతూ, ఇప్పుడు నేరుగా వెళ్ళి భూమిని ఈ విషయం అడగకు, మా మధ్య జరిగిన స్వీట్ మెమరీస్ని నేను అందరికీ చెబుతున్నానని తను బాధపడుతుంది అని చెప్పి చెర్రీ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరో పక్క కృష్ణప్రసాద్ ఒక దగ్గర కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే భూమి అక్కడికి వచ్చి, మామయ్య గారు ఒక్కసారి అర్జెంటుగా మీ ఫోన్ ఇస్తారా, నేను మీ అబ్బాయితో మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటే, నువ్వు నా ఫోన్లో నుండి చేస్తే వాడు లిఫ్ట్ చేయడమ్మా, ఒక్క నిమిషం ఉండు అని చెప్పి మీరా దగ్గరికి వెళ్ళి, మీరా ఒక్కసారి నీ ఫోన్ ఇస్తావా, ఫోన్ చేసుకోవాలి అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే, అయ్యో మీ చేతిలో ఆల్రెడీ ఒక ఫోన్ ఉందన్న విషయం మర్చిపోయినట్టున్నారు అని మీరా అంటూ ఉంటుంది. అందులో ఛార్జింగ్ లేదు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇందులో కృష్ణప్రసాద్కి ఫోన్ వస్తూ ఉంటుంది. ఇక దాంతో మీరా సీరియస్గా చూస్తూ ఉంటే, అంటే ఛార్జింగ్ అయిపోవడానికి వచ్చింది, ఇంకా ఎక్కువసేపు మాట్లాడితే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది, అందుకే ఒక్క ఫోన్ చేసుకుంటాను, ఇవ్వు మీరా అంటూ ఇక అలా మీరా దగ్గర ఫోన్ తీసుకొని భూమికి ఇస్తాడు. ఇక అప్పుడు భూమి మావయ్య అని చెప్పి కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటే, అర్థమైందమ్మా, నా కొడుకుతో మాట్లాడడానికి నీకు ఫోన్ కావాలి, కానీ నువ్వు వాడితో మాట్లాడేటప్పుడు నేను పక్కన ఉండకూడదు అంతే కదా అంటూ కృష్ణప్రసాద్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక భూమి పక్కకొచ్చి గగన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే గగన్ ఒక దగ్గర నిలబడి భూమి గురించి ఆలోచిస్తూ ఉంటే, పూర్ణి కాఫీ తీసుకొచ్చి గగన్కి ఇస్తూ, ఏంటన్నయ్య అంతలో ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే, భూమి గురించి అని చెప్పి గగన్ టంగ్ స్లిప్ అవుతాడు. ఇక దాంతో పూర్ణి అలా గగన్ వైపు చూస్తూ ఉంటే, అదే ఆఫీస్కి సంబంధించిన భూమి గురించి ఆలోచిస్తున్నాను, కొత్తగా ఒక బిజినెస్ని స్టార్ట్ చేయబోతున్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో పూర్ణి, అర్థమైందిలే అన్నయ్య, కవరింగ్ బాగానే చేశావు అంటూ, ఇదిగో నీకోసం కాఫీ తీసుకొచ్చాను అని చెప్పి గగన్కి కాఫీ ఇస్తూ ఉంటుంది. ఇక ఇంతలో భూమి గగన్ ఫోన్ కలవకపోవడంతో పూర్ణికి ఫోన్ చేస్తుంది. హాయ్ భూమి, ఎలా ఉన్నావు, నీకు 100 ఏళ్ళు, నీ గురించే ఇప్పుడు మేము మాట్లాడుకుంటున్నాం, అన్నయ్య నీ గురించే చెబుతున్నాడు అని పూర్ణి అంటూ ఉంటుంది. ఓ మీ అన్నయ్య కూడా పక్కనే ఉన్నాడా అని చెప్పి భూమి అంటూ ఉంటే, అవును అని చెప్పి పూర్ణి అంటుంది. మీ అన్నయ్య ఫోన్ కలవడం లేదు, ఒక్కసారి మీ అన్నయ్యకి ఫోన్ ఇస్తావా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. అన్నయ్య నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందట, ఇదిగో ఒక్కసారి భూమితో మాట్లాడు అని చెప్పి పూర్ణి గగన్కి ఫోన్ ఇస్తుంది. గగన్ ఫోన్ తీసుకున్న తర్వాత పూర్ణి వైపు సీరియస్గా చూస్తూ ఉంటే, అర్థమైంది, నేను ఇక్కడ ఉండకూడదు అంతే కదా, వెళ్తున్నానులే, నాకు చాలా పనుంది అన్నయ్య అంటూ పూర్ణి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత భూమి గగన్ ఇద్దరు కూడా అలా ఒంటరిగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి, ఎందుకు ఫోన్ చేశావు, నేను అడిగింది చెప్పడానికి చేసావా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో భూమి, లేదు నేనేం చెప్పడానికి ఫోన్ చేయలేదు, మీరు సాయంత్రం నక్షత్ర బర్త్డే పార్టీకి వస్తున్నారు కదా, రావద్దని చెప్పడానికి ఫోన్ చేశాను అని భూమి అంటూ ఉంటుంది. నువ్వు రావద్దని చెప్పినా నేను వస్తానని చెప్పాను కదా అని గగన్ అంటూ ఉంటాడు. చూడండి, మీరు ఇక్కడికి వస్తే కొంపలు తగలబడిపోతాయి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్, అయితే నీళ్ళ ట్యాంకుతో వస్తానులే అని చెప్పి అంటూ ఉంటాడు. జోకులొద్దు, మీరు దయచేసి ఇక్కడికి రాకండి, రావాల్సిన అవసరం లేదు అని చెప్పి భూమి అంటూ ఉంటే, అయితే నేను నీతో చెప్పించాలనుకున్న విషయం ఫోన్లోనే చెబుతావా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఏ విషయం అని చెప్పి భూమి అంటుంది. అదే నువ్వు నన్ను ప్రేమిస్తున్న విషయం, ఐ లవ్ యూ ఫోన్లోనే చెబుతావా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. నేను చెప్పను అని భూమి అంటుంది. సరే అలా అయితే నేను సాయంత్రం పార్టీకి వస్తాను, నీ చేత ఐ లవ్ యూ చెప్పించుకుంటాను అని చెప్పి గగన్ ఫోన్ పెట్టేస్తాడు. అయ్యో ఈ మనిషికి ఎంత చెప్తున్నా అర్థం కావడం లేదు అని చెప్పి భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది. తర్వాత కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి భూమి ఫోన్ ఇస్తుంది. ఏంటమ్మా, ఎందుకు అంతలా టెన్షన్ పడుతున్నావని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. ఏం లేదు మామయ్య, నక్షత్ర గగన్ గారిని ప్రేమిస్తుంది అని చెప్పి భూమి అంటూ ఉంటే, ఇక అప్పుడు కృష్ణప్రసాద్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటమ్మా నువ్వు అనేది, నక్షత్ర గగన్ని ప్రేమిస్తుందా, కానీ గగన్ నక్షత్రాన్ని ప్రేమించడం లేదు కదా అని చెప్పి అంటూ ఉంటే, నక్షత్ర చాలా పెద్ద ప్లానే వేసింది మామయ్య, ఈ రెండు కుటుంబాల మధ్య శత్రుత్వం పోవడానికి నాన్న కానీ శారద ఆంటీ కానీ ఆలోచించేది నక్షత్ర పెళ్లి గురించే అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. కానీ ఆ నక్షత్ర పిలిస్తే గగన్ పార్టీకి ఎలా వస్తున్నాడమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక దాంతో భూమి నక్షత్ర కుట్ర చేసి ఆయనను పార్టీకి రప్పిస్తుంది అంటూ ఇక గగన్కి నక్షత్ర మెసేజ్ పెట్టి ఆ మెసేజ్ ద్వారా బ్లాక్మెయిల్ చేస్తున్న విషయం భూమి
కృష్ణప్రసాద్కి చెబుతూ ఉంటే కృష్ణప్రసాద్ షాక్ అవుతూ, కుట్రలు చేయడంలో ఈ నక్షత్ర వాళ్ళమ్మ అపూర్వ కంటే 4 ఆకులు ఎక్కువే చదివిందనమాట అని చెప్పి నువ్వు ఎందుకు తన గురించి అంతలా ఆలోచిస్తున్నావు? ఇప్పుడే గగన్కి ఫోన్ చేసి నువ్వు తనని ప్రేమిస్తున్న విషయం చెప్పొచ్చు కదా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. దాంతో భూమి, ఒకవేళ ఇప్పుడే నేను మీ అబ్బాయికి ఫోన్ చేసి ఆయన నేను చాలా ప్రేమిస్తున్నానన్న విషయం చెప్పేస్తే ఆయన ఒక్క క్షణం కూడా నన్ను ఇక్కడ ఉండనివ్వరు. ఆయనకు నేను శరత్ చంద్ర కూతురునన్న విషయం చెప్పాల్సి వస్తుంది. ఒకవేళ అదే కనుక జరిగితే ఇన్ని రోజులు నేను ఆయనను మోసం చేశానని తప్పుగా అర్థం చేసుకుంటారు. పంతంతో అయినా నెగ్గాలనుకునే ఆ నక్షత్రాన్ని నయం అనుకుంటారు. మీ అబ్బాయి నాకు దూరం అయితే నేను తట్టుకోలేను మామయ్య, మీ అబ్బాయి అంటే నాకు ప్రాణం అని చెప్పి భూమి ఏడుస్తూ ఉంటుంది. బాధపడకమ్మా అని చెప్పి మనమంతా ఒకటయ్యే రోజు త్వరలోనే వస్తుంది అని చెప్పి కృష్ణప్రసాద్ భూమికి ధైర్యం చెబుతూ ఉంటాడు. మరోపక్క శారద ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే పూర్ణి అక్కడికి వచ్చి, ఏంటమ్మా దేని గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే, ఇప్పుడే ఒక కథ చదివానే, చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరమైన అమ్మాయి 20 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులను వెతుక్కుంటూ సిటీకి వస్తుందట. ఆ కథ చదివితే భూమియే గుర్తుకొస్తుంది అని చెప్పి శారద అంటూ ఉంటే, రాత్రి నువ్వు గగన్ అన్నయ్య భూమి దగ్గరికి వెళ్ళారు కదమ్మా, మరి తీసుకురాకపోయారా అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు శారద, నిజానికి అసలు భూమిని నాకు కోడలుగా చేసుకోవాలనుంది. భూమి నా కోడలైతే ఎప్పటికీ నాతోనే ఉంటుంది కదా అని చెప్పి అంటూ ఉంటే, ఏమన్నావమ్మా ఇప్పుడు నువ్వు అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది. ఏం లేదే, మనసుల మాటను బయట పెట్టేశాను అంతే అని చెప్పి శారద సిగ్గుపడుతూ ఉంటే, అమ్మ నువ్వు భూమిని కోడలుగా చేసుకోవాలనుకుంటున్నావు, నువ్వు కాదు సిగ్గుపడాల్సింది భూమి అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది. మరి రాత్రి నువ్వు గగన్ అన్నయ్యతో భూమిని నువ్వు కోడలుగా చేసుకోవాలనుకుంటున్న విషయం చెప్పావా అని చెప్పి అంటూ ఉంటే, లేదే, మీ అన్నయ్య మనసులో ఏముందో తెలియకుండా ఎలా చెప్పడం అని శారద అంటుంది. పోనీ భూమితో అయినా నువ్వు తనని కోడలుగా చేసుకోవాలనుకుంటున్న విషయం చెప్పావా అని పూర్ణి అడుగుతుంది. దాంతో శారద, లేదే, అసలు భూమి మనసులో ఏముందో తెలియకుండా ఎలా చెప్పడం అని శారద అంటూ ఉంటుంది. నువ్వు అటు తెలియకూడదు ఇటు తెలియకూడదు అని ఆలోచిస్తే ఎలా అమ్మా? ఇప్పుడే భూమికి ఫోన్ చేస్తాను, స్ట్రైట్గా తన మనసులో ఏముందో తెలుసుకుంటాను అని చెప్పి చెర్రీకి పూర్ణి ఫోన్ చేస్తుంది. ఇక సోదరిమణికి నమస్కారములు అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే, నువ్వు ఆ పౌరాణిక భాష ఆపి ముందు భూమికి ఫోన్ తీసుకెళ్ళివ్వు అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది. చెర్రీ ఫోన్ తీసుకువెళ్ళి భూమికి ఇస్తాడు. వాడు ఇంకా అక్కడే ఉన్నాడా అని చెప్పి భూమిని పూర్ణి అడుగుతూ ఉంటే, ఉన్నాడని భూమి అంటుంది. ఇక దాంతో చెర్రీ ఆ మాటలు విని వెళ్తున్నానని చెప్పలే అంటూ ఇక ఫోన్ని భూమికి ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత భూమితో పూర్ణి, అమ్మ నీతో మాట్లాడాలట అని చెప్పి శారదకు ఫోన్ ఇస్తుంది. శారద, తిన్నావా అమ్మ, టాబ్లెట్స్ వేసుకున్నావా అని చెప్పి అంటూ ఉంటే, ఏంటమ్మా డైరెక్ట్గా అడిగాక ఇలా ఎందుకు నాంచుతున్నావు అంటూ ఫోన్ లాక్కొని, ఇదిగో భూమి, స్ట్రైట్గా నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అమ్మ నిన్ను కోడల్ని చేసుకోవాలనుకుంటుంది, నీకు ఓకేనా అని చెప్పి అడుగుతుంటే, ఏంటి నాకు అర్థం కాలేదు పూర్ణి అని చెప్పి భూమి ఆనందపడిపోతూ మరొకసారి పూర్ణిని అడుగుతూ ఉంటుంది. మా గగన్ అన్నయ్యకి నిన్నిచ్చి పెళ్లి చేసి కోడలుగా తెచ్చుకోవాలనుకుంటుంది, ఓకేనా అని పూర్ణి అడుగుతూ ఉంటే భూమి ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక నిజం చెప్పాలనుకుని శరత్ చంద్ర మాటలు గుర్తుకు వచ్చి, నువ్వు ఆ ఇంటికి వెళ్తే నాన్న అని పిలవాల్సిన అవసరం లేదు అంటూ శరత్ చంద్ర పెట్టిన కండిషన్ని గుర్తు చేసుకొని, లేదు పూర్ణి, ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేవనుకుంటా, నువ్వేం చెప్పావో నాకు అర్థం కాలేదు అని చెప్పి భూమి అబద్ధం చెబుతుంది. ఇక దాంతో పూర్ణి, అమ్మ భూమికి నేను చెప్పింది అర్థం కాలేదట అని చెప్పి పూర్ణి ఫీల్ అవుతూ ఉంటే, అప్పుడే గగన్ టిప్ టాప్గా రెడీ అయ్యి అక్కడికి వస్తాడు. ఏంటి దేని గురించి డిస్కషన్ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు పూర్ణి, నువ్వేంటన్నయ్య టిప్ టాప్గా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే గగన్ పూర్ణి చెవులు పిండుతూ, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అని వంకట్ టింకర్గా సమాధానం చెప్పకు అని అడుగుతుంటే, ఏం లేదన్నయ్య, భూమిని కోడలుగా చేసుకుంటాను అని చెప్పి అమ్మ చెప్పిందంటూ గగన్కి చెప్పగానే గగన్ ఎలా అడిగింది అని అంటూ ఉంటాడు. మామూలుగానే నోటితోనే అడిగిందని పూర్ణి అంటుంది. ఇక దాంతో గగన్ దానికి భూమి ఏం చెప్పింది అని అడుగుతూ ఉంటే, ఏం చెప్పలేదు అని శారద అంటూ ఉంటుంది. ఇక దాంతో నీకు కూడా ఏమీ చెప్పలేదా అని గగన్ అంటూ ఉంటాడు.
దాంతో పూర్ణి శారద ఇద్దరు కూడా గగన్ వైపు అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. అలా గగన్ మనసులో కూడా భూమి ఉందని శారద పూర్ణి ఇద్దరు కూడా తెలుసుకుంటారు.